హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఇప్పుడు నేను హోచిమిన్ సిటీలో వియత్నాంలో అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. బ్యాంకాక్ నుంచి డైరెక్ట్గా వియత్నాం అయితే వచ్చేసాను. బ్యాంకాక్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశా. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వియత్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వియత్నాం అసలు నిజంగానే చాలా బాగుంటుంది. అసలు మంచి మంచి లొకేషన్లు ఉంటాయి, చిల్ అవ్వడానికి ఉంటాయి, అడ్వెంచర్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది. టైము సిచ్యువేషన్ చూసుకొని అయితే మొత్తం ప్రయాణం చేయాలి. మనకి నార్త్ నుంచి సౌత్కి మొత్తం ఈ కింద నుంచి పైకి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వియత్నాం డాంగ్ మన ఇండియన్ కరెన్సీలు ఏంటంటే మన ₹1 ఇక్కడ ఆల్మోస్ట్ 300. మన ₹100 30,000, మన ₹1000 3 లక్షలు. అది అలాగుంటే మన ఇక్కడ కోటీశ్వర్లో మామూలుగా కాదు, ఏదైనా లక్షల్లోనే ఖర్చులు, ముట్టుకుంటే లచ్చలే, వేలే అలాగ ఉంటుంది ఇక్కడ కరెన్సీ. కరెన్సీ విషయంలో చాలా తక్కువ ఇది. కాకపోతే రేట్లు మరీ అంత తక్కువ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే థాయిలాండ్తో పోల్చుకుంటే కొంచెం చీపే. ఆ రకంగా పోల్చుకుంటే చీపే. హాస్టల్స్ అయితే 350-400లో దొరికేస్తున్నాయి. ఉన్న ₹350. సూపర్, చాలా బాగుంది. సిటీ మధ్యలో ఉంది. అది ఇన్ఫర్మేషను. ఈ దేశాన్ని అయితే బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. మీ సపోర్ట్ ఉంటే చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈరోజు ఒక 1 డే టూర్ అయితే బుక్ చేసుకున్నాను. తీసుకెళ్తున్నారు మేడం గారు నన్ను బస్ ఎక్కించడానికి. ఇదిగోండి ఇక్కడే బుక్ చేసుకున్నా. మన హాస్టల్ ఇది, దాని పక్కనే బుక్ చేసుకున్నాను. ఆపోజిట్లో బస్సు ఆగుద్దండి ఇక్కడ. అక్కడికి వెళ్తున్నా. అక్కడి నుంచి ఈరోజు 1 డే టూర్ మొత్తం. వాట్స్ యువర్ నేమ్? My name Han. Han. I'm from the north of Vietnam, near Hanoi. My hometown, small town nearby Hanoi. Hanoi. Yeah. Oh, nice. Yeah. Thank you very much for your enjoy the tour today with us. Yeah. Thank you. Oh, డాన్స్ వేస్తున్నారు. Be careful now. హలో. I think next bus 9:45. Yeah. I go back to Yeah, sure. You can go. Thank you. have a good trip, huh? Bye. 9 బస్సు దొబ్బేసింది. వెళ్ళిపోయినట్టుంది. 9:45 ఇంకో బస్సు ఉంది. కొంచెంసేపు ఇక్కడికి వస్తుందని చెప్పి పాప వెళ్ళిపోతుంది. సరేలే, ఏం చేద్దాం. ఇది హాప్ అండ్ హాప్ ఆఫ్ బస్ హోచిమిన్ సిటీ. బస్సులు ఇలా ఉంటే బాగుంటాయి. మొత్తం ఈరోజు ప్లేస్ అన్నీ తిరిగచ్చు. ఒక్కరోజు టూర్ ఖర్చు 4,30,000. షాక్ అవ్వకండి. 4,30,000 అంటే 1,450, 1,500 అలా 1,500 ఇక్కడ వేస్తాను. 1,500 వస్తుంది అంతే. అది 1 డే టూరు. సూపర్, బాగుంది కదా. అంతా లక్షల్లోనే మాట్లాడుతుంటే మనం ఇక్కడ ఏం మామూలుగా కదా, లక్షల మెయింటెనెన్స్గా అన్నట్టు ఉంది. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషను. బాగుంది. ఏరియా మొత్తం సూపర్ ఉంది. ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు టికెట్ ఇచ్చారు ఇలాంటిది. ఈ టికెట్ ఏంటంటే మీరు బస్సు ఎక్కడానికి బస్సు ఎక్కేటప్పుడు చూపించాలి. ఇది మీకు లొకేషన్ చూసారా, మనం 2 లైన్స్ ఉంటాయి, రెడ్ లైన్, బ్లూ లైన్. మనం 2 చూడవచ్చు ఎటు కావాలన్నట్టు. ఓకే, ఫస్ట్ రెడ్ లైన్కి వెళ్ళి రెడ్ లైన్ బాగుంటుందా ఇవన్నీ తిరగచ్చు అని చెప్పాడు. అందుకని ఫస్ట్ రెడ్ లైన్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అది 9:55కి ఉంది. 9:55కి ఉంది ఆ బస్సు. ఇక్కడికే వస్తుంది. అబ్బో, కన్ఫ్యూజ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. వియత్నాంలో మంచిది ఏంటంటే 7-Elevensలో కార్డు స్వైప్ చేస్తున్నారు. ఎంతైనా సరే పర్వాలా. అదే థాయిలాండ్లో అయితే మినిమం 200 థాయ్ బాట్, అంటే మన కరెన్సీలో దగ్గర 600 ఖర్చు పెడితే కానీ స్వైప్ చేయనన్నారు. ఇక్కడ ఎంతైనా పర్లా బెటర్. మనీని మార్చుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఇది బెటర్. చాలా ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఇది కాపాడుతుంది. ఇక్కడ కాఫీ 17,000 డాంగ్. ఫుడ్ కూడా ఉంటాయి, ఏదైనా కావాలంటే తీసుకొని తినొచ్చు.
ఎక్కడ టీ దొరకట్లా. ఓ రోజు 3 సార్లు టీ తాగేవాడికి అసలు రోజంతా టీ దొరకకపోతే ఎలాగుంటుందో సినిమా నాకు తెలుసు. టీ లవర్లకి టీ లేకపోతే ఏం చేస్తాం. 7-Elevenలో ఈ కాఫీలు ఏ వర్కౌట్ అవుతుంది అప్పుడప్పుడు. బ్యాంకాక్లో మరీ దారుణం, ఎక్కువ కాస్ట్. ఇక్కడ 60 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు ఇక్కడ బెటర్. ఇదే బ్రేక్ఫాస్ట్ 2 బ్రెడ్ ముక్కలు, చికెన్ 2 ముక్కలు 2, ఒక కాఫీ, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఓ ఇది చైనా టౌన్ రూట్. ఇది ఏంటంటే బ్లూ లైన్, బ్లూ ఉంది కదా. మనోడు చెప్పింది ఏంటంటే రెడ్ లైన్ వెళ్ళు చాలా బాగుంటుంది అన్నాడు కదా. నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో అది వస్తుందంట, అది ఎక్కుదాం. మనం ఏ కంట్రీ వెళ్ళినా మనం గుర్తుగా అయితే తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక్కడ కూడా తీసేసుకున్నాను. ఓకే, బస్సు వచ్చేసింది. మనం వెళ్ళేది ఇది సైగాన్ సెంటర్ రూట్. ఇది రెడ్ బస్ అంటే రెడ్ లైన్ బస్. ఇది సైగాన్ సెంటర్ రూట్ రెడ్ లైన్ బస్. థ్యాంక్ యూ. యా upside. Yeah, thank you. ఇయర్ ఫోన్స్ ఒకటి ఇచ్చారు. ఈ టికెట్ తీసుకొని ఏంటంటే ఏదైనా వాళ్ళు చెప్పింది వీళ్ళకి టూర్లో ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, అది చెప్పింది మనకి వినిపిస్తుంది పెట్టుకుంటే. పైకి వెళ్దాం. మా పైకి వస్తే మంచి సీటు పట్టుకున్నాం అనుకో, సూపర్, అసలు మామూలుగా ఉండదు. మంచి సీటు, అన్నీ ఖాళీగా ఉంది పైన. ఇదిగో మొత్తం ఖాళీ. ఏ సీటుతో ఉంటుంది మధ్యలో మనకి. లాస్ట్లో కూర్చుందాం ప్రశాంతంగా, లేకపోతే లాస్ట్ కూర్చుందాం. ఇది బెటర్, ఏ గోళ లేదు, ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చు సిటీ మొత్తాన్ని. ఎండ దుబ్బేస్తున్నట్టుంది. ఓ మై గాడ్. ఓకే, చేసేది ఏం లేదు కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పదు. ఇంకా ఎండ అయినా కొండ అయినా. టోపీ ఇచ్చారు పెట్టుకోమని, వియత్నాం టోపీ. ఇది మొఖం కనబడదు కొంచెం, అసలే మన కలర్ తక్కువ. ఇది పెట్టుకుంటే అసలు కనబడదు, కాకపోతే ఎండ తగలకుండా ఉపయోగపడుతుంది. బాగుంది మామ, బాగుంది, సూపర్ ఉంది. వియత్నాం వాళ్ళలో ఉన్నాం ఇప్పుడు, కాకపోతే కలర్ తక్కువ అంతే. సేమ్ వియత్నాం బాయ్. వియత్నాం దేశంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? చూడండి, మన బస్సు ఎటు నుంచి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. మన ఇండియాలో అయితే మనం ఇటు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాము. ఇది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షను. వియత్నాం దేశంలో రైట్ సైడు, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్. మరి ఇక్కడ మీరు కనుక ఏదైనా రెంటల్ వెహికల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఈ దేశంలో మీరు బైక్ కానీ కారు కానీ రెంట్కి తీసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మెయిన్ గా వీళ్ళు చూడండి చెట్లు ఎలా పెంచుతున్నారు. రోడ్డుకి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పక్కనే పార్కులు ఏర్పాటు చేశారు. అసలు మెయిన్ సిటీ సెంటర్ ఇది. ఈ సిటీ సెంటర్లోనే ఇలా ఏర్పాటు చేశారు. అసలు ఇంక ఇక్కడ పాపులేషన్ వైజ్ చూసుకుంటే వియత్నాంలో 10 కోట్ల మంది జనాభా ఉంటారు. మనకి ఆసియా ఖండంలోనే పాపులేషన్ వైజ్ ఇది 8th ప్లేస్ లో ఉంది. ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ వియత్నమీస్ లాంగ్వేజ్. టూరిస్ట్ ప్లేస్ లో చాలా మంది ఇంగ్లీష్ లో అయితే మాట్లాడతారు. మొత్తం ఖాళీ, అందరూ కింద కూర్చున్నారు. పైన ఎండగా ఉందని మనకు టోపీ ఇచ్చారు, ఆ టోపీ పెట్టుకొని పైన కూర్చున్నా. కొంతమంది ఉన్నారు వెనక. ఇంకా కొంచెంసేపు అయితే ఫుల్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయిందిగా. అది మరి ఫస్ట్ గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి వియత్నాం కుర్రోడికి. ఫస్ట్ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చాము. ఇది హోచిమిన్ సిటీ ఇండిపెండెన్స్ ప్యాలెస్. ఇది లోపల మొత్తం మ్యూజియం ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలం నాటి 1960-70 సంవత్సరాల నాటి ఫర్నిచర్లు అన్నీ ఉంటాయంట లోపల. చాలా బాగుంటుందని చెప్పారు. వియత్నాంలోనే వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అంటే అది. మనం ఇంకా చూద్దాం, మ్యూజియంలు చాలా ఉన్నాయి. ఏదో ఒక మంచి మ్యూజియంకి వెళ్ళి లోపల మీకు అయితే చూపిస్తాను మొత్తం. ఎక్కడికక్కడ వీళ్ళు బాగా సైడ్స్ ఇలాంటి పార్కులు మెయింటైన్ చేస్తున్నారు. ఇటువైపు ఉంది అండ్ ఇటువైపు కూడా ఉంది. అది మెయిన్. మనం బస్సు ఎక్కి వచ్చిన తర్వాత
మళ్ళీ మనల్ని రెడ్ లై ఇంకో బస్ చేంజ్ చేయించారు. ఇది ఇంకో స్టార్టింగ్ పాయింట్ అంట. ఇదేమో సైగాన్ ఒపేరా హౌస్. ఇది బాగుంది కదా హౌస్, సూపర్, లుక్ అదిరిపోయింది, మరి మామూలుగా లేదు. ఈ బస్సెస్కి ఏంటంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా. ఇక్కడ మనం ఎక్కడైనా బస్సు ఎక్కొచ్చు, కానీ కాకపోతే ఎండింగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఈ రెడ్ లైన్కి మళ్ళీ ఎండింగ్ ఇదే, ఇక్కడ ఆపేస్తాడు. లేదంటే మధ్యలో మనం ఎక్కడైనా దిగాలంటే దిగిపోవచ్చు. అది అంటే ఒక్కొక్క ఈ బస్సులన్నీ ఏంటంటే ఒక పాయింట్లా పెట్టుకున్నారు. ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పారు. చూడండి ఎలా క్యాప్లు పెట్టుకున్నారు. ఈ ఎండ అంటే మరీ దారుణంగా లేదులే, కాకపోతే ఏంటంటే పెట్టుకోవాలి, కొంచెం ఎండ తగ్గుతుంది. వాళ్ళు తట్టుకోలేరుగా, మనదే ఉందిలే ఆల్రెడీ. ఇదో లొకేషన్ వెనక అయిపోయింది. అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు, మనకు నచ్చిన ప్లేస్లో దిగిపోవచ్చు. ఈరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు తిరుగుతూనే ఉంటాయి బస్సులు. నీకు ఏ బస్సు కావాలంటే ఆ బస్సు వెళ్ళి ఎక్కేయచ్చు. కనిపెడుతున్నాలే, ఏ బస్సు కావాలంటే ఆ బస్సు ఎక్కేయచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటాయి బస్సులు. ఒక టికెట్, ఆ టికెట్ జేబులో పెట్టుకొని ఏ బస్సు ఎక్కితే అది చూపించేయచ్చు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక లొకేషన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఆహా, ఏదో ఫంక్షన్ జరుగుతుంది. లేక్ దగ్గరికి వచ్చాం కదా, ఏదో హాయిలాండ్ టూర్ ఉంటుంది అనుకుంటా కదా. నాకు ఇచ్చారు కదా ఇయర్ ఫోన్స్, అవి ఇక్కడ కనెక్ట్ చేయాలి. వాల్యూమ్ పెంచుకోవడానికి అంతా ఉంది. ఇది ఇక్కడ కనెక్ట్ చేయాలి, అప్పుడు వినిపిస్తుంది. ఫెర్రీస్ ఉన్నాయి, టూర్స్ ఉంటాయి అనుకుంటా ఇక్కడ కూడా, డే టూర్స్ లాగా. అది కూడా అక్కడ ఉన్నాయి కదా, లొకేషన్స్ పెట్టారు. డే టూర్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు ఫెర్రీలో జర్నీ చేయాలనుకుంటే అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. హెనాయిలో కూడా ఉంటాయి. హెనాయిలో హెలాంగ్ బే సూపర్ ఉంటుంది, ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. స్పానిష్ ఉంది, జర్మన్ ఉంది, రష్యన్ ఉంది, థాయ్ ఉంది, వియత్నాం ఉంది, ఇంగ్లీష్ ఉంది. అంటే హిందీ లేదనుకోండి, హిందీ, తెలుగు, తమిళ అవి ఉండవు కదా మనకి, లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ ఉంది. హోచిమిన్ మ్యూజియం వస్తుందంట చెప్తున్నాడు. రోడ్లు మాత్రం సైడ్స్ ఎక్కడికెక్కడ వీళ్ళు చాలా చోట్ల ఇలా ఫ్లవర్స్లా డిజైన్ చేసి పెట్టారు. లుక్ భలే వచ్చింది. అలా పెట్టడం వల్ల లుక్ బాగుంది. ఇదిగోండి ఇక్కడ చూసే సైడ్స్ ఎక్కడికక్కడ చాలా చోట్ల ఉంది. ఓ 5 స్టార్ హోటల్, 10 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ అనుకుంటా. మెజెస్టిక్ ఏ మెంబర్ సైగాన్ టూరిస్ట్ గ్రూప్. ఎవరో బాబాయ్ మాన్యుమెంట్, ట్రాన్ హోంగ్ డా అంత. సెంట్రల్ ప్లాజా. బస్సు అయితే ఇక్కడ దిగిపోయాను. ఇక్కడ దిగి ఇక్కడ ఒక జూ ఉంది అండ్ ఇంకో మ్యూజియం ఉంది. 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 చూసుకొని తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో ఇంకో బస్ వస్తుంది, ఆ బస్ ఎక్కేయచ్చు. బాయ్ బాయ్ బస్. ఈ బస్సుని పంపించేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నాన్న చూసుకొని వద్దాం, అటు వెళ్ళొచ్చు, ఏదో ఒకటి చూడొచ్చు, చూద్దాం. యుద్ధాలకు ఉపయోగించే ట్యాంకర్లు ఉంటాయి కదా, ఒక ట్యాంకర్.
T-54 ట్యాంక్ అంటే ఇది 1975 ఇండిపెండెన్స్ ప్యాలెస్ ఆన్ ఏప్రిల్ 13, 1975. దీని మీద మెన్షన్ చేశారు దాని ఇన్ఫర్మేషను. ఇది ఈ పక్కన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి, యుద్ధంలో ఉపయోగించినవి మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. నైస్. ఫైటర్ F-5 ఫైటర్ అంటే ఇది ఎలాగుందో చూడండి, మామూలుగా లేదు. ఇదిగోండి, enemy aircrafts were shot down by liberation troops in Ho Chi Minh campaign. అది గట్టిగానే యుద్ధాలు జరిగినాయి. యుద్ధంలో చనిపోయిన సైనికులకి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు ఇక్కడ. 1975లో జరిగిన యుద్ధం, 30వ తారీఖు 4వ నెల 1975లో జరిగిన యుద్ధం. ఇవన్నీ ట్యాంకర్లు అవి. ఈ చెట్ల నుంచి వాటర్ ఎలా అరేంజ్ చేశారు చూడండి, అసలు స్ప్రే లాగా కనిపిస్తుందో లేదో కానీ క్యామ్లో వాటర్ వస్తుంది, వాటర్ ఫ్లో. వావ్, చాలా బాగుంది కదా ఇదంతా. వావ్, వాట్ ఎ లొకేషన్, వండర్ఫుల్ వండర్ఫుల్. We can see the spray. వియత్నాం లాంగ్వేజ్ వచ్చేస్తుంది నాకు కూడా, మామూలుగా ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓ ఎంట్రన్స్ ఇస్ వేరే బ్యూటిఫుల్. కూడదు ఆన్సర్, పెళ్ళి జరుగుతుంది లోపల, చూద్దామా పెళ్ళి ఖాళీ. ఓ దిస్ ఇస్ ఫంక్షన్ హావ్. దిస్ ఇస్ ఫంక్షన్ హాల్, ఖాళీగా ఉంది లోపల, ఎవరు లేరు. నైస్ ఫ్లవర్స్, బాగుంది. మన ఇంగ్ల పేస్ చూసి భయపడుతున్నారు బయట వాళ్ళు, మామూలుగా ఉండదు కదా ఇంగ్ల పేస్. ఏడ్రా బాబు వీళ్ళు గోల, ఏడి మాట్లాడుతున్నా ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళకి, ఏం మాట్లాడుతున్నాను బెత్తరపోతున్నారు ఒక్కొక్కడు. ఆగండి రా, రోడ్డు దాటుతాను. ఎవడు ఆగట్లా. మన బస్సు ఆపినప్పుడు ఆ పక్కన జూ ఉంటుంది, ఈ పక్కన మ్యూజియం ఉంటుంది. ఓ చాలా జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయాలి. ఇది మ్యూజియం, ఎంట్రన్స్ 30 డాంగ్ అంట. మీకు వియత్నాం డాంగ్స్ ఇలా ఉంటాయి. ఇది 2 లక్షలు నోటు, ఇదేమో 20,000 నోటు, ఇదేమో 50,000 నోటు, ఇది ₹1,00,000 నోటు, ₹1,00,000. ఇవి కరెన్సీ ఇలా ఉంటాయి ఇక్కడ. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి మన దగ్గర 30,000 డాంగ్ అయితే తీసుకున్నారు. 30,000 అంటే మన కరెన్సీలో ₹90 అలాగ ఇంచుమించుగా. ఓకే, లోపలికి వెళ్ళి ఈ హిస్టారికల్ మ్యూజియంని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. వీళ్ళ హిస్టరీ ఉంటుంది ఇక్కడ, అలాంటి ప్లేసులకు వస్తే తెలుస్తుంది. మీకు తెలియడం కోసం అయితే ఖచ్చితంగా చూపిద్దామని చెప్పి వచ్చాను. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఈ గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ గుడ్. స్టార్టింగ్లోని బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే వీటి హిస్టరీ వస్తుంది ఏంటనేది. ఇక్కడ వీళ్ళు పరిపాలించిన రాజుల గురించి అనుకుంటా, వాళ్ళ ఉన్నాయి మొత్తం ఇక్కడ విగ్రహాలు. పురాతన కాలం నాటి విగ్రహాలు ఇక్కడ జాగ్రత్త చేశారు.
ఓల్డ్ సైగాన్ సెరమిక్ స్టాచ్యూస్ సైగాన్. అప్పటి కాలం నాటి వస్తువులు. రాజుగారి రాణిగారి బట్టలు వస్తువులు కూడా ఇక్కడ ఉంచారు. గుడ్, బాగుంది. వస్త్రాలు అలా ఉంటాయి. ఇది షాపింగ్కి. ఇంకెక్కడికి వెళ్ళినా షాపింగ్ చేసుకోవాలంటే ఏమిటి ఉంటాయి. అప్పట్లో ఉపయోగించినవి. ఏం బట్టలు అంత బాగున్నాయి. అంత ఉండేవాడేంటి రాజు కానీ రాణి కానీ. వాళ్ళ టోపీలు, రాజుగారి టోపీలు. అదిగో రాజుగారి డ్రెస్సు. నిజమే, కరెక్ట్, చాలా పెద్దదే రాజుగారి డ్రెస్సు. టోపీలు, రాజుగారి కత్తులు, కటారాలు, సైనికులు ఉపయోగించినవి కత్తులు, కటారాలు మామూలుగా లేదు. మరి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోపలికి రావాల్సిన లేదు, ఇందులో చూసేసినా చాలు. అంటే ఈ మ్యూజియంస్ అటువంటివి మీకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా చూడాలనుకున్నారు, ఇందులో చూసేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు లోపలికి అవసరంలా. ఓకే, అప్పుడు యుద్ధాలు ఎలా జరిగినాయి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇలాగా. కానీ బాగుందిలే, చక్కగా ట్రై చేస్తే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నచ్చుతాయి బాగా ఇవి, చూడొచ్చు. చెక్కిని అప్పట్లో ప్రజలు ఎలా నివసించేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి ఇలా చెక్కలతో తయారు చేసేది. చెక్కలతో తయారు చేసి లోకల్ ప్రజలు ఉపయోగించే వస్తువులు, కొండలు కానీ బుట్టలు కానీ, ఇలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం అని. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది అప్పట్లో. కొండల్లో నివసించేవాళ్ళు కదా. రాజుగారిది అనుకుంటా. టెంపరేచర్ ఎలా ఉంచారు, దాచిపెట్టారు. శవపేటిక అది, రాజుగారు శవపేటిక. శవాన్ని కూడా ఇక్కడే ఉంచారు వీళ్ళు. ఇక్కడ మన హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇదిగోండి వినాయకుడి విగ్రహం ఇరిగిపోయింది మొత్తం. హిందూ దేవుళ్ళు ఇవన్నీ. ఇదిగోండి నందీశ్వరుడు, శివాయ, వినాయకుడు, కాలభైరవుడు, ఇవన్నీ మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. వియత్నాం వచ్చి మన దేవుళ్ళు ఇవన్నీ చూస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అవి ఇక్కడ ఉన్నాయి. మన శివలింగం. మ్యూజియం అయిపోయింది. మన ఇండియా హిస్టరీకి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా లోపల ఉన్నాయి, అవన్నీ చూపించాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మన బస్సు కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మీకు జూ వీడియో అయితే సపరేట్గా పెడతాను, అది చూడండి. ఎందుకంటే చాలా ఈ వీడియో బాగా లెంత్ అయిపోద్ది. సపరేట్గా ఈ జూని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వియత్నాంలో జూ పార్క్ సూపర్. ఆ వీడియో విడిగా ఉంటుంది, చూడండి. అదిగోండి వస్తుంది బస్సు. మనకి పాయింట్స్ ఇచ్చారు కదా, స్టార్టింగ్లో చెప్పారు ఆ పాయింట్లో ఈ టైంకి వస్తుంది, ఈ పాయింట్లో ఆ టైంకి వస్తుందని చెప్పి. అలా మనం దిగిపోయి కొంచెంసేపు అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి బస్ స్టాండ్ దగ్గర నిలబడితే బస్సు వస్తుంది, ఎక్కేయడమే మనం.
ఇది ఒక మ్యూజియం. ఇది చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఆల్రెడీ మీకు ఇందాక ఒక మ్యూజియం చూపించా కదా, ఇదో మ్యూజియం. చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ అటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా వార్ మ్యూజియం అంట ఇది. మనం ఇక్కడ దిగాలి అనుకుంటే ఇక్కడ దిగొచ్చు. ఇక్కడ దిగి ఆ మ్యూజియం చూసుకొని మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకో బస్సు వస్తుంది, ఇటువంటిది వెళ్ళిపోవచ్చు. అలాగా ఈరోజు ఈవినింగ్ 5:30 వరకు బస్సెస్ ఉంటూనే ఉంటాయి, తిరగొచ్చు అలాగా. అలాంటి నాకు మ్యూజియం చూసాము, చాలా బాగా మ్యూజియం. నెక్స్ట్ మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా మిస్ అయిపోతాం మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి. మీకు నచ్చితే ఏదో ఒక మ్యూజియం చూడండి. అందరూ పైన కూర్చున్నాక ఇప్పుడు కిందకు వచ్చేసాను. రోడ్డు మీద అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న కొట్లు కూడా కనిపిస్తాయి మామ, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ప్రీమియం బస్సు. ఈ బస్సులో కూడా ఎక్కిచ్చేసుకుంటున్నారు ఎక్కడ కనిపించిన బస్సులు ఎక్కడైనా. ఈ రోజు లంచ్ ఇది రైసు, ఒక చికెన్, ఒక వాటర్ బాటిల్. ఎంత అనుకున్నారు? దగ్గర దగ్గర 65,000 ఇలా సెట్ చేసి ఇచ్చారు మొత్తం. హోటల్ బాగుంది. రోడ్డు వ్యూ చూసుకుంటూ తినడమే. ఇక్కడ కొన్ని హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళు స్టే చేస్తున్నారు, అదిగో అది కూడా ఇల్లే. ఇక్కడ లోకల్స్ హౌసెస్ అనుకుంటుంది. అంటే ఎక్కడికెక్కడ మీకు ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు, చాలా ఫుడ్, స్ట్రీట్ ఫుడ్. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఇబ్బందే లేదు. గోల్డ్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ చాలా చీప్ ప్రైస్గా దొరుకుద్ది వియత్నాంలో. ఓ రోడ్డు మీద ఏంది ఎలా పడితే అలాగ వచ్చేస్తాం పాప, రాకూడదు. ఇదిగోండి ఇలాంటి బస్సులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి, ఎక్కేయడమే మనం టికెట్ తీసుకుంటే. సిటీ మాత్రం చాలా బాగుంది. డెవలప్మెంట్ కూడా చిన్నదైన దేశం, భలే మంచి డెవలప్మెంట్ ఉంది. ఈ హోచిమిన్ సిటీ పెద్ద భారీదేం కాదు పైన. అసలు ఇది చెప్పాలంటే వియత్నాంకి ఇది క్యాపిటల్ కాదు, వియత్నాం క్యాపిటల్ హెనాయ్ వస్తుంది. సిటీ లాంటిది అంతే, కానీ మంచి డెవలప్మెంట్. మొత్తం డెవలప్మెంట్తో పాటు మొత్తం చాలా మెయింటెనెన్స్ బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పార్కులు కానీ అలాగే టూరిస్ట్ ప్లేసెస్ కానీ, ఆ ప్రతి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఇలాంటి బస్సెస్ మళ్ళీ అది మెయిన్. టూరిస్టులకి చాలా ఈజీగా ఉంటుంది తిరగడానికి. హెల్మెట్ మాత్రం కంపల్సరీ ఇద్దరు పెట్టుకోవాల్సిందే కన్ఫామ్గా, లేకపోతే ఫైన్ అంట. అది చూసారా, ఏ బండి మీద చూసినా మీరు ఇద్దరు కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెనక ముందు ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. పెట్టుకోకండి ఎవ్వరూ తిరగట్లా. ఓహా, వియత్నాంలో మన గుడి, హిందూ దేవాలయం. మన దేవాలయాన్ని చూసాం ముందు. ఇదిగో మన సేమ్ ఆర్కిటెక్చరు మన ఊర్లో ఉన్నట్టే సేమ్ అదే స్టైల్లో ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంది. వియత్నాం వచ్చి ఒక హిందూ దేవాలయాన్ని చూసా. ఎక్కడ చూసినా బుద్ధుడు టెంపుల్స్ అయ్యే ఉన్నాయి. హిందూ దేవాలయం. లోకల్స్ ఇలాగ క్యాప్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఎండకి. నేను అంతకుముందు ఎప్పుడో చాలా అట్లా సినిమాల్లోనూ ఇట్లో చూసి ఏంటి అలా క్యాపులు పెట్టుకుంటారు ఏంటో అనుకున్నా, కానీ ఈ ఎండ కోసం పెట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిందా తెలిసింది, నాకు ఒకటి ఇచ్చారు పెట్టుకోమని. కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు లోపల, అమ్మవారి గుడి. థ్యాంక్స్ రా బాబు, వియత్నాంలో అమ్మవారి గుడి చూపించావు. వావ్, అది తిరిగిపోయింది హోటల్. ఇక్కడ కూడా మసాజులు గిసాజులు అవి చాలా ఫేమస్. వియత్నాం మసాజులు చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటాయి. అది కూడా మీకు వస్తుంది, నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ లొకేషన్ దగ్గర దిగాను. ఇది క్యాథడ్రల్ చర్చ్. ఇది ఈ చర్చ్ దగ్గర అయితే దిగాను. ఓ ఎవడో ఆగట్లా.
ఇదేం బిల్డింగో మరి. ఓకే వెళ్దామా? ఓకే థ్యాంక్ యూ. వావ్ చాలా బాగుంది ఇది. చాలామంది ఈ మధ్య వియత్నాంని బాగా ఇష్టపడుతున్నారు. మన ఇండియన్స్ కొంచెం తక్కువేలే కానీ వచ్చేవాళ్ళు, ఫారినర్స్ జపనీస్ కానీ వాళ్ళు వీళ్ళు బీభత్సంగా వస్తున్నారు. సూపర్, కొత్తగా కడుతున్నారు, భలే ఉంది. ఓ మై గాడ్, ఏంటి అంతమంది ఉన్నారు జనాలు. ఆగు బాబాయ్ ఒక్కసారి వెళ్ళిపోతా. వెయిట్ మ్యాన్. ఓకే ఓకే, ఇక్కడ రకరకాల బొమ్మలు కూడా అమ్ముతున్నారు. పేపర్తో చేసిందండి. వెల్కమ్ టు వియత్నాం. హాయ్, హౌ మచ్ దిస్ వన్? 80,000. 80,000 అంట. ఇదేమో ఇదిగోండి ఇదంట. ఇది పోస్ట్ ఆఫీస్. ఇది గివ్ మీ దట్ వన్. ఇది చర్చు. ఈ చర్చ్ చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించేది. ఫ్రంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఈ చర్చు. సూపర్, ఇలాగ కావాలంటే తీసుకోవచ్చు. బాగుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. షో మీ. ఓ వెల్కమ్ టు వియత్నాం. థ్యాంక్ యూ బాయ్. అది మరి 50,000 తీసుకుంది మన దగ్గర, 50,000 తీసుకొని ఇది ఇచ్చింది మనకి ఇసురుకోమని. అది ఇసురుకోవడానికి 50,000 పెట్టి కొనుక్కున్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పోస్ట్ ఆఫీస్ మరి. లోపలికైతే వెళ్దాం. హోచిమిన్ సిటీలో చాలా ఫేమస్ ఇది. 1886, 1891 ఆ టైంలో కట్టిన పోస్ట్ ఆఫీస్ ఇది. చూడండి ఎలా ఉందో లోపల. ఇక్కడ మీరు టైమింగ్స్ చూసారా? లండన్లో ఎంత అయింది, క్యాన్బెరాలో, ప్యారిస్లో, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఎక్కడ ఎంత అయిందని చెప్పి ఇక్కడ ఉంది. అంతా ఏంటంటే షాపింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి చాలా ఫేమస్. హాప్ అండ్ హాప్, మనం ఆ టూర్లోనే ఇప్పుడు తిరుగుతున్నాం ఆల్రెడీ. ఇది వియత్నాం పోస్ట్ ఆఫీస్. మీరు ఎక్కడి నుంచి పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా తీసుకొని పోస్ట్ చేసుకోవాలి. అది వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఊర్లకి పోస్ట్ చేసుకోవచ్చు అంట. మనీ ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి దీంట్లో మొత్తం. అందుకు ఈ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేయడం కోసం ఊరిని అది గుర్తుగా ఉంటుందని అంతే. చర్చ్ క్లోజ్ చేసి ఉన్నట్టుంది. లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దానివల్ల చర్చ్ మొత్తం క్లోజ్ చేశారు. లోపలికి వెళ్ళడానికి ఏం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ బస్సుని క్యాచ్ చేయాలి వెళ్ళి.
ఇదిగోండి ప్రజెంట్ చర్చ్ ఇలా ఉంది. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇదంతా ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సిటీ సెంటర్లో. అంతకుముందు ఇలా ఉండేదంట, దాన్ని ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత 2005లో ఇలా చేశారు. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. అది ఇక్కడ వియత్నాంలో లోకల్ స్కూల్స్ ఇలా ఉంటాయి. స్కూల్ పిల్లలు చూసారు అందరూ, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. చూద్దాం కొంచెం లోపలికి వెళ్ళి. ఇది స్కూలు. స్కూల్ బయట ఆంటీ పప్పాలు తీసుకొచ్చి అమ్ముతుంది, పప్పాలు కొనుక్కోమని. మన ఊర్లకే సేమ్, పప్పలు తెచ్చుకోవడం, స్కూల్ బయట పెట్టుకోవడం, కొనుక్కోవడం. ఇంట్లో మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులతో పప్పలు కొనుక్కోవడం. దేశం మారినా అలవాట్లు మారవు. స్కూల్ బయట పప్పల కామనం. బత్తాయిలో ఇలా సరదాగా రిక్షాల మీద తిరగొచ్చు, బాగుంటుంది. వావ్, సూపర్గా ఫోటోలు దిగుతున్నారు అక్కడి నుంచి అందరూ. ఇక్కడ హోచ్మెన్ రాజు గారిది స్టాట్యూ ఉంది, చూ హిచ్ హోచ్మెన్. ఏమేంటి ఫోటోలు ఎలా దిగుతుంది? బ్లాక్ మ్యాన్. ఓకే. వావ్ 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 వావ్. అలాగా సిటీని చూస్తున్నా, ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి నడుచుకుంటూ మొత్తం తిరుగుతున్నాం. ఈ సైడ్స్ మీకు అన్ని చోట్ల ఏదో ఒకటి తినడానికి కానీ ఏదో షాపింగ్ ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ మీకు స్పాలు ఇవన్నీ చాలానే ఉంటాయి. మళ్ళీ రోడ్స్ మొత్తం ఇలా లైటింగ్స్తో చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇది క్యాపిటల్ బిల్డింగ్ అంట. ఈ వీడియోని పొద్దు నుంచి సాయంత్రం వరకు మొత్తం ఈ సిటీ టూర్నే చూపించాను. ఒక్క వీడియో చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.